హలో ఎవ్రీవన్, మనం మార్క్ సాఫ్ట్వేర్లో ట్యాక్స్ రేట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ట్యాక్స్ రేట్స్ మార్క్ సాఫ్ట్వేర్ రెండు విధాలుగా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, రిపోర్ట్స్, మేనేజ్మెంట్ రిపోర్ట్స్, యూటిలిటీస్, మల్టీ ఎడిటింగ్, ట్యాక్స్ రేట్స్, ట్యాక్స్ పర్సంటేజ్, హెచ్ఎస్ఎన్ కోడ్. ఇక్కడ ట్యాక్స్ చేంజ్ చేసుకోవచ్చు, హెచ్ఎస్ఎన్ కోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎంటర్ ఏ కంపెనీ ట్యాక్స్ చేంజ్ అని. అన్ని కంపెనీ స్టార్ట్ అయితే స్టార్ కొడతాము, లేదు ఒకటే కంపెనీ అయితే స్పేస్ బార్ కొట్టుకొని సెలెక్ట్ చేసుకుంటాం. ఎంటర్ ఏ పర్సెంటేజ్. ఇప్పుడు నాకు 12% ట్యాక్స్ అనేది 5% అయింది ఐటమ్. ఎంటర్ ఎంటర్ ఎంత ట్యాక్స్ అంటే 25.4 2.5. ఎంటర్ 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 దాని హెచ్ఎస్ఎన్ కోడ్. ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, F3 కొట్టేసి, లేదు కొత్త హెచ్ఎస్ఎన్ కోడ్ క్రియేట్ చేయాలంటే F3 కొట్టేసి చేంజ్ చేసుకోవచ్చు. హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది చేంజ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఎస్కేప్ కీ కొట్టండి. ఇక్కడ అడిగేది మీకు సేల్స్ లో చేంజ్ అవ్వాలా, ట్యాక్స్ రేట్ పర్చేజ్ లో చేంజ్ అవ్వాలా. సేల్ బోత్ పెట్టాను, సేల్ అయితే సేల్, పర్చేజ్ బోత్ పెట్టేసాను. రేట్స్ ఎఫెక్ట్ అవ్వాలా లేదా అంటే మన కాస్ట్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఎఫెక్ట్ అవ్వాలా లేదా, లేదు వేస్తుంటే లేదు, సేల్ రేట్ ఒకటి ఎఫెక్ట్ అవ్వాలంటే సేల్ రేట్. నేను 3 పెట్టాను, సేల్, పర్చేజ్ కాస్ట్, ఎంటర్ కొట్టాను, ట్యాక్స్ చేంజెస్ అయిపోయింది. సింపుల్. ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇంకొక మెథడ్ వచ్చేసి మాస్టర్స్ లో యూజ్ ఆఫ్ జిఎస్టీ లో ఐటమ్ హెచ్ఎస్ఎన్, జిఎస్టీ హెచ్ఎస్ఎన్ రేట్స్ అప్డేషన్. ఎంటర్ జస్ట్ యాజ్ ఆన్ డేట్, ఏ డేట్ కి చేంజ్ అవుతుందో ఆ డేట్ కి ఎంటర్, యాక్సెప్ట్. జస్ట్ ఇక్కడ ఏం చేంజ్ చేయక్కర్లేదు, F6 కి కొట్టి ఇక్కడ మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ ట్యాక్స్ పర్సెంటేజ్ చేంజ్ అయితే ఎంటర్ కొట్టేసి రెండు చేంజ్ చేస్తాం సేమ్ విండో. లేదు ఓన్లీ F6 కొట్టేసి ఓన్లీ ట్యాక్స్ పర్సెంటేజ్ చేంజ్ అయితే ఓన్లీ ట్యాక్స్ పర్సెంటేజ్ కి ఇక్కడ చేంజ్ చేసేస్తాం. సింపుల్. జస్ట్ ఎస్కేప్ కొట్టేస్తాను, బోత్ సేమ్ రేట్ అండ్ చేంజ్ అప్డేట్. సింపుల్. ఈ విధంగా మన మార్క్ సాఫ్ట్వేర్ లో ట్యాక్స్ రేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్. మీ డే 1 నుంచే బిల్లింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు.